ఇది చూసి ఓర్చుకోలేకుండా నుంచి ఇప్పుడు కాలేజీలు కూడా నేను ఆలోచన చేసినాను. టీచర్స్ అంటే ప్రొఫెసర్లు ఎంత బాగా టీచ్ చేసినా, ఎంత వర్త్ కడుపులో ఉన్నా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు వారు ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేస్తారు. మరి వీళ్ళకు చెప్పేకి రాకపోతే మైసెల్ఫ్ ఫస్ట్ ఏమి వాట్ ఈజ్ యువర్ నేమ్, మైసెల్ఫ్ మై నేమ్ ఈజ్ అనంతరాములు అని చెప్పేకి కూడా అప్పట్లో స్టూడెంట్స్ నేమ్ ఈజ్ అట్లా అనేవారు. సో అప్పుడు ఆలోచించిన ఎందుకు రావాలి ఇట్లా ఫెయిల్ అవుతామంటే కనీసం వాళ్ళ దగ్గర ఉండే వర్క్ కడుపులో ఉండే వర్క్ బయటకు చెప్పేకి వాళ్ళకి చేత కాలేదు, మనం వాళ్ళు తయారు చేస్తే మరి ఎందుకు ఉద్యోగాలు రావు అని నేను అప్పటికే ఆలోచన చేశానంటే ఆయన మెచ్చుకొని ఆ అవార్డు ఇచ్చి నన్ను సత్కరించినారు. అలాగనే నాకు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చి నేను సక్సెస్లోకి వచ్చినానో అప్పటి నుంచి నాకు అంబిషన్ పెరిగిపోయింది. ఇంకా బాగా చేయాలి దానికి అద్దు లేదు పద్దు లేదు ఎక్కడ లేదు. తర్వాత మన లక్ష్మీనారాయణ గారు స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ అయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి మన లక్ష్మీనారాయణ సారు ఆలోచన చేసినాడు. జిల్లాలో అన్ని కాలేజీలు చూసినాడు. ఏ కాలేజీ బాగుంది, ఈయన బుద్ధి ఎలాంటిదంటే ఎవరికి ఫేవర్ చేయడు, ఎవరికి అన్యాయం చేయడు. ఎవరైతే ఆర్ట్ఫుల్గా వర్క్ చేస్తారో వాళ్ళకు అంటే మా ఆంధ్రలక్ష్మి కళాశాలకు స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ కోట్ల ఖర్చు పెట్టి దాన్ని మాకు ఇచ్చినాడు. మేము దాంతో మా స్టూడెంట్సే కాక పక్కన వేరే కాలేజీ స్టూడెంట్స్కి మోర్ దాన్ 50% ఆఫ్ అదర్ కాలేజీ స్టూడెంట్స్కి మేము ట్రైనింగ్ ఇచ్చాము. మేము ట్రైనింగ్ ఇచ్చినామంటే 99% ఖచ్చితంగా ఉద్యోగాలు రావాల్సిందే, వచ్చినాయి కూడా. ఇంకా స్టూడెంట్ ఎప్పుడే కానీ అనంతలక్ష్మి స్టూడెంట్ అంటే సపరేట్గా వాళ్ళకు ఉద్యోగం రావడం ఖాయము. రెండవది వాళ్ళ ఉద్యోగంలోకి పోయిన తర్వాత కూడా వాళ్ళు ఎలాగ ఉద్యోగం చేయాలి అనేది కూడా నేను ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాను. ఎందుకంటే ఒక కంపెనీలోకి జాయిన్ అయితే అనంతలక్ష్మి స్టూడెంటు ఆ కంపెనీ వాళ్ళ సీఈఓ కావచ్చు, మేనేజర్ కావచ్చు, ఎవరైనా తీసేసుకొని అనంతలక్ష్మి నుంచి వచ్చిన వీళ్ళు ఎవరు తీసేయకూడదు అని వాళ్ళకి మైండ్లో డిసైడ్ కావాలా. ఎందుకంటే నేను చెప్పేదంటే మీరు 1 అవర్ ఎక్కువైనా సరే పని చేసి డెడికేటెడ్గా పనిచేసి మీరు బెస్ట్ ఎంప్లాయీ అనిపించుకోవాలా అని చెప్పేసి ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చి పంపిస్తాను. ఇవన్నీ గమనించే లక్ష్మీనారాయణ సారు మాకు బ్యాక్ బోన్గా నిలబడి మా కాలేజీ డెవలప్మెంట్ కావడానికి చాలా హెల్ప్ చేసినారు. అట్లే మన యూనివర్సిటీ జేఎన్టీ యూనివర్సిటీ వాళ్ళకు కూడా అందరికీ తెలుసు ఏ కాలేజీలో స్టూడెంట్స్ తక్కువ ఉన్నా అనంతలక్ష్మిలో ఫుల్గా ఉంటారు స్టూడెంట్స్. మరి ఈ కాలేజీలో అనంతలక్ష్మి కాలేజీ చదివినారంటే గ్యారెంటీ ఉద్యోగాలు వస్తాయి అనేది యూనివర్సిటీ వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు కూడా మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈవెన్ జూనియర్ కాలేజీలు ఉన్నారు. జూనియర్ కాలేజీ అయిపోతానే వాళ్ళు వచ్చేసి ఇంకా చెప్తూ అన్నే కాకుండా పెద్దలు శ్రీ కన్నయ్య నాయుడు గారు అడ్వైజర్ ఇరిగేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్నయ్య నాయుడు గురించి మీకు ప్రత్యేకంగా మీకు అందరికీ తెలుసు. వారు రైతులకు తుంగభద్ర డ్యామ్లో ఫుల్ లెవెల్లో ఉన్నప్పుడు రిస్క్ తీసుకొని దాని వితిన్ 2 days కర్ణాటక గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ ఇద్దరు కలిసి నిలబడితే చేయలేని కార్యాన్ని విజయవంతంగా చేశాడు. తర్వాత కృష్ణా బ్యారేజ్లో కూడా ప్రాబ్లం వస్తే ఆర్డర్ చేశారు. వారు అటువంటి వాళ్ళు పిలవాలని ఇప్పుడు కాదు, నేను అది అయిన వెంటనే చెప్పాను. ఎందుకో ఫోన్ చేసి అడిగారు, అనంతరాము మీ కాలేజీకి రియల్ ఎడ్యుకేషన్ కావాలంటే కన్నయ్య నాయుడు లాంటి వాళ్ళు పిలవండి. నాట్ ఓన్లీ మెకానికల్ ఇంజనీరింగ్, ఆ ఇంజనీరింగ్ను స్కిల్గా కన్వర్ట్ చేసి ప్రజలకు ఉపయోగపడే సొసైటీకి ఉపయోగపడే కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో ఆయన లాంటి వాళ్ళు చెప్తే బాగుంటుంది. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక కమిషనర్గా, ఒక బ్యూరోక్రాట్గా చెప్తే నేను చెప్పే థియరీయే రియల్గా జరిగేది వాస్తవంగా ఉండంటే వారిని పిలవాలంటే వెంటనే ఫోన్ చేసి వారు కూడా నేను బిజీగా ఉన్నాను తప్పకుండా వస్తాను మీ కాలేజీకి అని మాట ఇచ్చి వాళ్ళు ఈరోజు ఈ వయసులో కూడా వారు వచ్చారంటే వారు ఎంత అంకితమైన భావంతో పనిచేస్తున్నారు. వారు ఇంజనీర్గా తను చేయడమే కాదు, మిగతా ఇంజనీర్స్కి అందరికీ ట్రైనింగ్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు యువతకు యంగ్స్టర్స్ కాలేజీలో కూడా వాళ్ళకు కూడా సందేశం ఇవ్వాలని వచ్చారు. నాకు ఇంకోటి ఏంటంటే ఆయన ఎక్కడో స్టాన్ఫర్డ్ నుంచో లేకపోతే హార్వర్డ్ నుంచో
రాలేదు వీడికి. రాయలసీమకు ఆయువు పట్టిన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ కాలేజ్ చదివాడు. నాకు సమకాలికుడు, నేను ఎంఏ చదివేటప్పుడు వారు బిఈ చదివారు. అంటే ఎక్స్పర్టైజ్ అనేది ఎక్కడో ఉండదు. ఒక మనిషి పట్టుదల, కృషి, వీటన్నిటికీ మించి సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే ఆ విధంగా తయారవుతుంది. వాళ్ళు ఉండేవాళ్ళం. మాకు నేను కరువు చూసింది 1952. ఆ కరువులో మన రాయలసీమలో చాలామందికి ఒక్క గ్లాస్ అంబిలి ఒక ఆనియన్ ఇచ్చారు బతికేదానికి. చాలామంది వలస